తల్లిదండ్రులు గురువులు దైవంతో సమానం అంటారు. కాలం మారుతున్న కొద్దీ మరుగున పడుతున్న సాంప్రదాయాలను తిరిగి నేటి పిల్లలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో మండపేట మండల కేంద్రమైన రాయవరంలోని భాష్యం స్కూల్లో ఆదివారం తల్లిదండ్రుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్కూల్లోని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్లో పాద పూజ కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్చారణలతో నిర్వహించారు. అనంతరం వేద పండితులు విద్యార్థులకు తల్లిదండ్రులకు ఆశీర్వచనాలు అందజేశారు. స్కూల్ ఆవరణలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమం మా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేశాయని, మా పిల్లల మధ్య మేము చిన్న పిల్లల వలె ఆటల పోటీల్లో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. आयुष्येवेन्द्रिये प्रतिष्ठते यजमानस्य आयुरारोग्य अष्टैश्वर्याभिवृद्धिरस्तु वंशाभिवृद्धिरस्तु यजमानस्य धनकनकवस्तुवाहन व्यापार व्यवसाय उद्योगादिनदिनाभिवृद्धिरस्तु यजमानस्य कुमारस्य कुमारवत्याः अखंड विद्या मेधा प्रणव श्रद्धा मेधा जनना योग्यता बलसिद्धिरस्तु संपूर्ण भिक्षुकुడు భిక్షుడికి ఇచ్చి వేశాడు. ఆ బంగారం నాణాలతో కూడుకున్నటువంటి పాయసం పాత్ర. మా మాట నీకు అర్థమవుతుందా? మానేసి భగవంతుని చూసి వేడుకుంటున్నావు. ఎప్పుడైనా భగవంతుడు నీకు కనీసం ఒక కొబ్బరి చెప్పని ఇచ్చాడా? నాకు రాజుగారు పాయసం పంపించాడు, ఇదంతా కూడా మహాద్భుతం అని చెప్పి హేళన చేశాడు అన్నమాట. ఆ ఎడం పక్కన ఉన్నటువంటి భిక్షకుడు ఆ రాజుగారు ఇచ్చినటువంటి ఆ పాయసాన్ని తినివేశాడు. ఒకే భిక్షకుడు అంత పెద్ద పాయసాన్ని తీసి ఎలా తినగలడు? తీసి ఎవరు ఎక్కువగా తినలేరు, కొద్దిగా ఎంత మొహం పెట్టేస్తుంది. తినడం మిగిలిందని చెప్పి వాడు ఏం చేశాడు? నాణాలు పట్టుకుని చివరికి మునిగిపోతాయి కదా నాణాలు, చివరిగా ఉన్నటువంటి నాణాలు తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. రెండో రోజు ఆ రాజుగారు మరలా దర్శనానికి వస్తున్నాడు. రోజులాగానే భిక్షకుడు ఆ రాజుగారిని వేడుకుంటున్నాడు, మహారాజులకు ఎంతో కొంత ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. సరే, నేను పంపించినటువంటి పాయసాన్ని తీసుకున్నావా? ఆ పాయసాన్ని తిన్నావా? అసలు ఏం జరిగిందని ఆకృతిగా అడిగాడు అనమాట రాజుగారు. అప్పుడు ఈ భిక్షకుడు అంటున్నాడు, ఓ మహా हिंदी में सुबह నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్.
Please subscribe our channel VST News.